ఎవడు పక్కనుండగానే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? కంగారు పడి మీరు అక్కడి నుంచి పారిపోకండి. మగ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. మేడం, మన సీరియల్లో 2 నత్తల్లా పాకుతున్నాయి కదా, వాటిని లేపడానికి సూపర్ ప్లాన్ వేశాను. మేడం, అంతలో ఏడనక్కర్లేదు. ఆ సీరియల్ ని లేపడానికి మీ శిష్యుడు ఉన్నాడుగా. ఒరే సన్నాసి, నేను ఏడ్చేది అందుకు కాదురా, నా కొంప మునగపోతుంది. ఏమైంది మేడం? ఇంకో సీరియల్ సరస్వతి లైన్ లోకి వచ్చిందా? లైన్ లో కాదురా, నా కొంపలోకి రాబోతుంది. ఎవరు మేడం? తెలియదు చగోడి, కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎవరు మేడం? వచ్చేస్తుంది చగోడి, త్వరలోనే వచ్చేస్తుంది. మేడం, టాయిలెట్ క్లీనింగ్ యాడ్ లో హీరోలా చెప్పిందే చెప్పకండి. అమ్మా, ఒరే ఎదవా, నాకు అసలు సవితి రాబోతుంది. నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా? సవతియా అంటే సార్ ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన చేసుకోరు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారుగా, వాళ్ళు చేస్తారంట. నాకు తెలుసు మేడం, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. లేకపోతే ఆ పప్పి కటింగ్ ఏంటి మేడం? ఆ మూతికి ఇంత లిప్స్టిక్ వేసుకుంటారు, ఎవరికి నచ్చుతుంది మేడం? నోరు మొర పంచి మాలిన వెదవా, నా హెయిర్ స్టైల్ నచ్చకుండా లిప్స్టిక్ వల్ల కాదురా, వాళ్ళకి పిల్లలు కావాలంట. అది అప్పుడే వద్దంటున్నానని వేరే అమ్మాయి తెస్తారంట. ఓ అంతే కదా? అంతే ఏంట్రా అంతే? నేను చెప్పింది అసలు సరిగా విన్నావా? మేడం, ఇది మీకు నిజంగా హ్యాపీ న్యూస్. అదేలరా, మీరు సీరియల్ చూసుకోండి, ఆవిడ మీ ఆయన చూసుకుంటుంది. చంపేస్తాను పెదవా. అబ్బా, దేవుడు చేయించాడని ఊరికే కొట్టకండి మేడం, ఒక్కసారి ఆలోచించండి. ఈ దెబ్బకి మీరు ఫుల్ టైం సీరియల్ చూసుకోవచ్చు. ఒరేయ్, నాకు పిచ్చెక్కిచ్చకరా. వంట చేయడానికి వంట మనిషిని పెట్టుకోవట్లేదా? అంట్లు తోడానికి ఆ పని మనిషిని పెట్టుకోవట్లేదా? దానికి దీనికి సంబంధం ఏంట్రా? అలాగే పిల్లలు కనడానికి సౌతిని పెట్టుకుంటున్నారు. ఏంటో మొహం మీద ఒక్క ముఠం కూడా రావట్లేదు చూద్దామంటేనే. ముద్దురు వయసు వచ్చాక ముఠమలేం వస్తాయి. అమ్మో, ఇప్పుడు ఎలాగైనా నా వైపుకి తిప్పుకోవాలి. గ్లామర్ ఎక్కువైపోతుంది. యావండి, ఏమోయ్, మా నాన్నకి మిరియాల పాలు ఇమ్మన్నాను, ఇచ్చావా? ఇచ్చానండి. మా అమ్మ పెసరట్టు ఉప్మా ఏదో అడిగి. కాసేపు మీ అమ్మ నాన్న గురించి వదిలేసి నాతో మాట్లాడండి. అది కాదు రాజ్యం, వాళ్ళు రాకొచ్చారు కదా, ఏం కావాలో చూడొద్దు. అబ్బా, కాసేపు వాళ్ళని వదిలేమన్నానా? నన్ను చూడండి. చూశాను. నేను ఎలా ఉన్నాను? ఎగ్జిబిషన్ లో ఉన్న తాటాకు బొమ్మలా ఉన్నా. మీకు అసలు టేస్టే లేదు. అవునులే, టేస్ట్ ఉంటే నీలాంటి రబ్బర్ ముద్దల్ని హిప్పి కటింగ్ అని ఎందుకు చేసుకుంటా? యావండి, ఇప్పుడు మనం పోట్లాడుకోవద్దు. మీరు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొస్తారా? పచ్చడి చేసి పెడతావా? ఏం చూస్తున్నారు? ఇన్ని వెధవేషాలు వేస్తున్నావంటే నా క్రెడిట్ కార్డు మొత్తం గీకే ఉంటావు, అందుకే చూస్తున్నాను. నేను అసలు మీ కార్డే తీయలేదు. తీలేదా? అమ్మయ్యా, పందిరి మంచం చేతిలో కంచం సీరియల్లో అన్నిలాగా ప్రతిదానికి అపార్థం చేసుకుంటారు. ఏంటే నువ్వు నీ సీరియల్స్ కూడా కొంప తీసుకొత్త సీరియల్ కానీ స్టార్ట్ అయిందా? లేదండి, మన ఇంట్లోనే కొత్త సీరియల్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఏంటే నీ గోళ? ఒకటే అర్థమయ్యేలాగా చెప్పవా? సరే, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తా. అబ్బా, రోజు ఉండే ఆఫీసేగా, ఉండండి. రోజు చూసే సీరియలే కదా అని ఒకరోజు చూడకుండా మానేస్తున్నావా? ఉండండి. చిలకలు చుట్టినా? పొద్దున్నే చిలకలేంటే నిద్రమోహం దానా? అది కాదండి, నేను చిలుకలు ఎందుకు చుట్టేస్తానన్నానంటే మరి తేలుగుతుందలాగా ఏంటా కులుకులు? నాకు ఆఫీస్ నానా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవును, ఏంటి ఎవరిల్లంతా? సరే చెప్తే గానీ నువ్వు ఇలా వచ్చి కూర్చో. కూర్చో. ఈ ఫోటోలన్నీ జాగ్రత్తగా చూసి ఇందులో నీకు ఎవరు నచ్చారో చెప్పు. మనం ఏమన్నా ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం ఏంటన్నా? చూసావే, పెళ్లి కూతురు ఫోటోలు పంపమంటే సగం బట్టలు వేసుకుని ఆడపిల్లల ఫోటోలు పంపాడు. అయ్యో, నాకేం తెలుసండి, అమ్మాయి కుందనం బొమ్మలా ఉండాలి అన్నాను, వాడేమో షర్టు ప్యాంటు వేసుకున్న బొమ్మల ఫోటోలు పంపాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి ఏంటి? ఎవరికి? నీకేరా, నీకు పెళ్లి చేయాలని మేము ఇద్దరు ఫిక్స్ అయ్యాం. అర్థమైంది. ఈ విషయం గురించే నా రాజ్యం అక్కడ కంగారు పడుతుంది. ఎలా అయితే నీకు ఇష్టమేనా? ఇష్టమా? ఏం మాట్లాడుతున్నావు నానా? ఏంట్రా బుక్కులు అంత పెద్ద చేసి చెప్తున్నావు? ఏమైంది? భార్యని ఏడిపించే ఛాన్స్ ఏ మొగుడైనా వదులుకుంటాడా నాన్న? నాకు ఓకే.
పోనీలేరా, ఇంత తేలిగ్గా నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు. అమ్మా, నేను రాజ్యాన్ని సరదాగా ఏడిపించడానికి ఇలాంటి డ్రామాలు చాలానే చేశాను. డ్రామా ఏమిట్రా మొద్దు? అదేనమ్మా, నాకు మళ్ళీ పెళ్లి చేస్తున్నట్టు రాజ్యాన్ని ఏడిపించే డ్రామా. ఇది డ్రామా కదరా బాచి, నీకు నిజంగానే పిల్లనిచ్చుకుతున్నావు. నిజంగానా? అవునరా, ఇప్పటికైనా వయసుకు వారసుడు వస్తాడు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నేను పెళ్లి చేసుకుంటే రాజ్యానికి సౌతత్తుంది కానీ వారసుడు ఎలా అవుతాడు? ఎందుకు రాడు? రాజ్యం సంగతి నీకు తెలియదు నాన్న. అది కాపురం చేయదు, వచ్చిందని చేయలేదు. రేయ్, ఏదో లాగా తాతం చేయరా నాన్న. నాకదంతా తెలుసు గాని ఏ అచ్చటా ముచ్చటా తీరకుండా నిన్ను తాతను చేయలేను నాన్న, చేయలేను. నీ తెలివి సంతోషించాగానే ఎప్పుడు తాతనవుతానా అని కొన్నేడుగా వెయిటింగ్ ఇక్కడ. నాన్న, నేను ఇంకా బ్యాచులర్ లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. నాకు అప్పుడే పిల్లలొద్దు. ఎంజాయ్ చేయరా, చిట్టుపొట్టి భాస్కర్ని పుట్టించి వాళ్ళతో కలిసి బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయి. అమ్మా, ఈ విషయంలో మీ నాన్న మాటే నా మాటరా. మాకు పిల్లలతో ఆడుకోవాలండి. ఓ సంతే కదా, ఈ చుట్టుపక్కల పిల్లలందరినీ పిలుస్తాను. కావాలంటే పక్క అపార్ట్మెంట్ పిల్లల్ని కూడా పిలుస్తాను, ఆడుకోండి. బాచి, మాకు కావాల్సింది పక్కింటి పొరుగింటి పిల్లలు కాదురా, నీ జీన్స్ పిల్లలు. ఇది జీన్స్ కాదే, మామూలు ఏయ్, మీ అమ్మ చెప్పింది నీ సొంత పిల్లల గురించి. అందుకేరా నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఒకసారి సీరియల్ పిచ్చిదాన్ని తెచ్చేశారు, ఇప్పుడు సినిమా పిచ్చిదాన్ని తెచ్చేస్తారా? ఒరే బడుద్దాయ్, ఆ సీరియల్స్ చూడాలని నీ పెళ్ళం పిల్లలు నొద్దంటోంది, బద్దకిస్తోంది. ఈసారి మేము వెతికే అమ్మాయి పిల్లల కండం మీద దృష్టి పెడుతుంది. అలాంటి పిల్లలే వెతుకుతాం. నాన్న, మీరెన్ని చెప్పినా సరే నేను ఇంకొకసారి పెళ్లి చేసుకోను. అలా అంటే ఎలారా? రాజ్యం లేనిదే నేను బ్రతకలేను నాన్న. అసలు రాజ్యం అంటే ఎవరనుకున్నావు? రే, రాజ్యం అంటే నీకు పిల్లం, మా ఇద్దరికి కోళ్ళం. ఆ మాత్రం తెలియదేంట్రా? అది కాదు నాన్న. రాజ్యం ఒక వ్యక్తి కాదు, ఒక సీరియల్ శక్తి. ఒక హీరోయిన్ ఒక్క సీరియల్లో కష్టాలు మాత్రమే అనుభవిస్తుంది, కానీ అన్ని సీరియల్స్ లో అందరి కష్టాలు నవ్వుతూ అనుభవించేదే నాన్న రాజ్యం అంటే. అందుకే అది పిల్లల్ని కన్నంటోంది, నువ్వే దాన్ని వెనకేసుకొస్తున్నావు. తను నా వెనక కాదు, నా ముందే ఉంటుంది. నేను తిండి తిని ఎక్కడ లావైపోతానోనని, నా అందం ఎక్కడ చెడిపోతుందోనని తిండి కూడా కొంచెం కొంచెం కొలిచి పెట్టేదేనమ్మా రాజ్యం అంటే. సొసైటీలో నా స్టేటస్ పెంచడం కోసం తనకిష్టం లేకపోయినా షాపింగ్ చేసేదేనమ్మా రాజ్యం అంటే. సీరియల్స్ నేను చూడలేకపోతున్నానని తను కష్టపడి చూసి రాత్రిపూట ఆ కథలన్నీ కలవరంతల్లో చెప్పేదేనమ్మా రాజ్యం అంటే. ఏమండి, నా కొడుకు అదేదో మందు పెట్టేసింది, నేనేం చేద్దురా దేవుడు. ఒరే బాచి, ఏమైనా సరే నీకు పిల్లలు పుట్టే వరకు మేము ఇక్కడి నుంచి కదలరా. ఆ పని రాజ్యం వల్ల కాదు, కానీ మీరు వేరే పిల్లల్ని చూడండి. అలాగే చూసేస్తాం. ఇదిగో, ఓ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా రెచ్చిపోమాక. సర్లే, పెళ్లి చేసుకోవడం కంటే పిల్లల కంటమే బెటర్. రే బాబీ, మా ఆశిస్సులు నీకు ఎప్పుడు ఉంటాయరా. నేను బ్లెస్సింగ్స్ కోసం కాదు, బ్యాగ్ కోసం వంగాను. వస్తాను. ఇప్పుడు పిల్లలంటే ఇంకా అలా బెల్లం కొట్టం రాయిలా చూస్తుంటారేటి? పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కోండి. పెళ్ళైన 10 సంవత్సరాలకి ముహూర్తం పెట్టమంటే ఏమనుకుంటాడో ఏంటో. అయ్యా, ఎందుకో హుటాహుటిని రమ్మన్నారు. అది అది ఒక ముహూర్తం పెట్టాలి పంతులు గారు. తప్పకుండా పెడతానండి. గృహప్రవేశానిక కాదండి. అర్థమైంది. మీ వాళ్ళ తాలూకు ఎవరో రజస్వలై ఉంటారు. ఇక్కడ చాపెక్కి వాళ్ళు ఎవరు లేరండి. ఎక్కితే గిక్కితే గురవేగడే ఎక్కాలి. అంత అదృష్టం నాకెందుకు లేదు సార్. మరోలా అనుకోకండి. ఎవరికైనా పెద్ద కర్మ చేయాలా? ఎవరయ్యా పంతులు గారు, శుభవారు పిలిస్తే పెద్ద కర్మ తద్దినం అంటావేంటి? గుర్తుందా లేదా? ఇది కూడా కాదంటున్నారు అంటే ఇక మిగిలింది పెళ్ళే. నాకు తెలిసి మీకున్నది ఒక్కడే అబ్బాయి. అతగాడికి పెళ్ళై పుష్కర కాలం అయింది. మరి ఇప్పుడు పెళ్లి ఎవరికి, పెళ్లి ముహూర్తం ఎవరికి? నాకేనయ్యా. ఏ చూడవా? మీకా? తప్పేముందండి, ఈ వయసులో పెద్ద పెద్దోళ్ళు 1 కాదు 2 కాదు 3 పెళ్లి చేసేసుకుంటున్నారు. ఒరే చెకోడి, కాళ్ళు విరిచేసి పొయ్యిలో పెట్టేస్తాను. అయ్యా, ఇక్కడ పరిస్థితి ఏదో కాస్త గందరగోళంగా ఉంది. దయచేసి కాస్త వివరంగా చెప్పండి. ఏమి లేదు పంతులు గారు, నాకు మనవరాలు గాని మనవడు గాని కావాలి. మా కోడలేమో పిల్లలకన్నా టైం లేదంటోంది. అందుకే మా వాడికి 2వ పెళ్లి చేస్తామని బెదిరించి ఒప్పించాం, మిమ్మల్ని రప్పించాం. ఆగండి ఆగండి, ముందు నన్ను మీ వాడి జాతకం చూడనివ్వండి.
ఏంటయ్యా పంతులు గారు అంతసేపు చూస్తావు? అయ్యా మీ వారికి సంతాన యోగం ఉంది. కానీ ఈ 2 నెలల్లో అది జరగకూడదు. అదేంటంటే జరిగితే ఏమవుతుంది? ఏముంది, అబ్బాయి పుడితే వాళ్ళ తాత పోతాడు. మా నాన్న ఎప్పుడో పోయాడండి. నేను చెప్పేది మీ అబ్బాయి తాత గురించి కాదండి, వాళ్ళ అబ్బాయి తాత గురించి. అంటే నేనా? అయిపోతారంట. పోనీ ఆడపిల్ల పుడితే ఏముంది, నేచురల్ గా మీరు పోతారు. మగ పిల్లలు పోతే తాతయ్య, ఆడపిల్ల పోతే నానమ్మ. ఏమండి నాకు చిన్న డౌట్ ఉందండి. అడుగు. ఇప్పుడు అటు ఇటు కానీ పుట్టే పరిస్థితి ఏంటంటే గురయ్యా అయ్యా దీనికి రెమెడీ ఏంటండి? 2 నెలలు ఈ ప్రాజెక్ట్ పనికి వాయిదా వేయమనండి. ఆ తర్వాత పిల్లల్ని కనమనండి. తర్వాత ఎవరికి కష్టము నష్టము ఉండదు. అంతేనంటారా? ఒకవేళ ఈ 2 నెలల్లోనే కలిశారనుకోండి, మీరు ఫోటోలో నుంచే మనవను చూసుకోవాలి. అయ్యా మరి నాకు సెలవు ఇప్పించండి. యాండి ఇప్పుడేం చేద్దామండి? చెప్పాడు కదే 2 నెలలు ఆగుదాం. మరి అబ్బాయికి అలా చెప్పాం కదా. అవును కదా, మర్చిపోయానే. మరి ఇప్పుడు ఆడేం గుండ్రాయి పెడతాడు? పెట్టేస్తా. రాజ్యం తల్లో ఈ ఉండ మలుపులు మొత్తం పెట్టేస్తా. ఈ హల్వా నోట్లో పెట్టేస్తా. రాజ్యం రాజ్యం రాజ్యం. భాస్కర్ ఇందాక పంతులుచ్చాడ్రా. అమ్మా ఇక మనకే పంతులతో పని లేదు. మీ కోరిక ఈ బ్లోయింగ్ భాస్కర్ బిడ్డ తీరుస్తాడు. అదేంట్రా అలా మారిపోయావు? నేనేం మారిపోయినా? పొద్దునే డ్రెస్ వెళ్ళాను, ఇప్పుడు డ్రెస్ వచ్చాను. కాకపోతే చేతిలో పోలం వచ్చింది అంతే. సరే గాని నాకు ఇప్పుడు చాలా పని ఉంది. అవును రాజ్యం ఎక్కడ? రాజ్యం నా కరకాజ్యం. అదేంటండి వాడు మన మాట వింటలేదు. బండి పట్టాలు ఎక్కేసిందే, ఇంకెర్రజెండా ఊపిన మనం మాట్లాడో. అది సరే గాని ఈ రాత్రి గాని వారు రెచ్చిపోతే మన ఇద్దరులో ఎవరో ఒకటి పోవడం ఖాయం. అవునండి మరేం చేద్దాం? ఈ రాత్రి అల్వా చెత్త కుప్పలోకి పువ్వులు దేవుడి పటానికి చేరుకోవాలి. దానికి మనమే ఏదో ప్లాన్ చెయ్యాలి. చెక్కు చెదరని విశ్వాసం, అంతు చిక్కని అందం, రెండూ నా సొంతం. చూసారా బాజిగాడు ఎంత బాగా రెడీ అయిపోయాడు. వాడు రెడీ అయ్యేది మన కొమ్మ ముంచడానికేనే. ఇదేంటండి తాజ్పాల సర్రని వెళ్ళిపోయింది. ఏవండి మీకు స్వీట్స్ చాలా లేదా ఫ్రూట్స్ కూడా కావాలా? ఏదైనా ఓకే. మీరు ఇప్పుడు ఇలాగే అంటారు, తర్వాత నా పెళ్ళలో నాకేం పెట్టలేదని వెళ్ళి మీ అమ్మ కంప్లైంట్ చేస్తారు. యాండి మనవాడు బాగా డిసైడ్ అయిపోయినట్టున్నాడండి. మరి నిన్న వాడికి ఎలాంటి ఫుడ్ పెట్టావు? అది ఇవాళ పనిచేస్తుంది. యాండి అది డోర్ వేసేసిందండి. ఈ రోజు ఈ గంధం గట్టెక్కాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటండి అది? ఆ గంధాన్ని మనమే సృష్టించాలి. అర్థం కాలేదండి. నువ్వు గుండె కొంచెం యాక్ట్ చేయి. అప్పుడు భాస్కర్ గారి పెళ్ళాన్ని మర్చిపోయి నీ దగ్గర పరిగెట్టుకొచ్చేస్తాడు. రాజ్యం హల్వా తినిపించబోయ్. అలవా పెట్టమంటున్నాడే. సరే సమయం అది అలవా తిననుకో మాట వింటే అయ్యో ఇంత తొందరగా ఎమోషన్ రావట్లేదండి. భాస్కర్ కి ఆడపెట్టు ఊహించుకో. చెప్పించుదానా గుండె అటు అటు అటు. ఏమోనండి కంగారులో నాకు ఒళ్ళంతా నొప్పి వచ్చేస్తుంది. అటు అమ్మా అమ్మా ఏమైందమ్మా? నాన్న ఏమైంది అమ్మకి? అత్తయ్య గారికి గుండె పోటు వచ్చినట్టుంది. ఈ టైంలో డాక్టర్ పిలవగానే ఐసు ఎందుకే? ఈ టైంలో ఐసు కరెక్ట్ అండి. ఐసు అత్తయ్య గారి నోట్లో నోరు పెట్టి ఊదితే ప్రమాదం తప్పుతుందండి. అదేం వైద్యం అమ్మా? అది కాదు మోయ గారు, ఇలా గుండెపోటు వచ్చినప్పుడు అలాగే చేయాలి. అందులో మా ఐసీ స్పెషలిస్ట్. కానీ ఒక 4 రోజుల ముందే టూత్ పేస్ట్ అయిపోయిందని చెప్పింది. ఇవాళ పళ్ళు తొంగుందో లేదు. అమ్మా
రాజ్యం ఇప్పుడంత నొప్పి లేదులేమ్మా, కొద్దిగా తగ్గింది. పైసా వైద్యం వద్దులే. డాక్టర్ని పిలవనమ్మా? వద్దులేరా, డాక్టర్ వద్దు ఏం వద్దు, బానే ఉందిలే. అరే సర్లే, నేను మీ అమ్మని చూసుకుంటాను. నువ్వు నీ పిల్లల్ని లోపల తీసుకెళ్ళి చూసుకో. పదవే. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే మీ అమ్మతో 4 మాటలు మాట్లాడు. కుదిరితే మీ అమ్మ కాలు నొక్కు. అంటే అది అప్పుడు ఈ టైంలో వెళ్ళరా, వెళ్ళు, నీ పెళ్ళం దగ్గరికే వెళ్ళు. రాత్రి నాకేదైనా అవసరం అయితే అప్పుడైనా వచ్చే వీలుంటుందో లేదో. అమ్మా, ఈ రోజు నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, వెళ్ళలేను. యావండి, ప్లేట్లో హల్వా తింటా అన్నారు. ఇంకో ఖాళీ ప్లేట్ తీసుకొని కప్ పెట్టు, రేపు తింటాను. వెళ్ళు. మాటరాణి మౌనమిది, మౌన వీణగానమిది. మాటరాణి మౌనమిది, మౌన వీణగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన సరమిది. మాటరాణి మౌనమిది, మౌన వీణగానమిది. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది. ఏమండి, నిన్నైతే ఎలాగో తప్పించేశాం, ఈవేళ ఏంటండి పరిస్థితి? ఏముందే, ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంటే బయట వెయిట్ చేస్తున్న వల్ల ఉన్న మన పరిస్థితి. ఏమండి, ఆ గుడ్లగొబ్బ మొహమ్మాడు వస్తున్నాడండి. ఏంటిల్లు సాగి గుళ్ళ చిక్కుకున్న ఈగల్లా గింజుకుంటున్నారు ఏంటబ్బా? ఏంట్రా గురవయ్య, పిలవచ్చేంటి? నా పేరు గురువయ్య కాదండి, చెకోడి. సర్లే, ఏమిటి వెతుకుతున్నావు? మా మేడం వెతుకుతున్నానండి. ఇప్పుడు దాంతో పని ఏమిటి? ఇక్కడ మేడం లేదు కదా, ఇప్పుడు మనం ఫుల్లుగా మైండ్ వాషెస్ వేసేసుకోవచ్చు. శవం మీద మరమరాలు ఎరుకునే వాళ్ళగా చూపేంట్రా? అడిగిన దానికి సమాధానం చెప్పు. వీళ్ళు ఎందుకో నన్ను చూసి జడ్చుకుంటున్నారు. వాడేసుకున్నాం. పక్షి ఏం లేదండి, మా మేడం గారు వేడి వేడి హల్వా తెమ్మన్నారు, డబ్బుల కోసం వచ్చాను. అర్జున్ ఎక్కడి నుంచి పో, చంపేస్తాను నేను. కుదరదండి, మా మేడం గారికి వేడి వేడి హల్వా తేవాల్సిందే. ఈ 2 నెలలు ఇటువంటి పనులు చేయకు, ఇటువైపు రాకు. కుదరదండి, మా మేడం గారితో రోజు డిస్కస్ చేయాలి. ఏంట్రా నీ బొంద డిస్కషన్? దేని గురించి? అదేనండి, పాత్రను ఎలా సృష్టించాలా అని. నువ్వు ఇంట్లో అంటుతావాడువా? అదిగో కిచెన్ అక్కడ ఉంది, వెళ్ళు. చిచ్చే, పాత్ర అంటే ఆ పాత్రలు కాదండి బాబు, సీరియల్లో పాత్రలు, క్యారెక్టర్స్. ఏడ్చోలారా, వెళ్తామండి. పంతులు గారు అంతా క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ విషయాన్ని మా మేడం గారితో డిస్కస్ చేస్తామా ఏంటి? మా ఖర్చులు మాకు ఉంటాయి కదా. సరేరా, నీకేదో ఇస్తారా? అది ఇది ఎందుకండి, చేతికుందిగా వినాయకుడు, అది ఇచ్చేయండి. నీ శాలిటీ మూరుడు, ఆచి పారుడు. ఈ ఉంగరం ఏరుకు లూజ్ అయిపోతారా, మళ్ళీ కొడు చుట్టుకోవాలి. ఇదిగో ఇదిగో, ఈ డబ్బులు తీసుకో. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే వస్తానులేండి. ఏంటి మళ్ళీ వస్తావా? గురవయ్య, నీకు ఎద్దు ఆంబోత్ ఎలాగవుతుందో తెలుసురా? తెలుసండి. తెలుసా? నువ్వు మళ్ళీ వచ్చావనుకో. అబ్బా, అమ్మా, చల్ 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 అబ్బో, చల్ చల్. ఎరబాచి 2 కాళ్ళు బార్లా చాకులు శోభలో తండ్రి పెట్టి పడుకున్నావు. ఆఫీస్కి వెళ్ళవా? మీరు వచ్చారని ఆఫీస్కి సెలవు పెట్టాను నాన్న. విషయమంటే కొడుకంటే ఈడు, మనం అంటే ఎంత ప్రేమో. మీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి కోరిక తీరుద్దాం అనుకుంటున్నాను. నానా, అవునండి, కొరమైన చేపలు తెమ్మని చెప్పి పంపించాను. అందులో లేత మునక్కాళ్ళు వేసుకుని పుడి పెట్టించుకుంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీ ఇద్దరికి సినిమా టికెట్లు చెప్తాను, వెళ్ళి హ్యాపీగా 2 గంటల సినిమా చూసండి. వద్దురా, మీ అమ్మకి అసలే గుండె నొప్పి. అవును కదా, నేను ఎలా మర్చిపోయాను? 2 గంటలు కూర్చోవడం కష్టమే. ఇదిగో అమ్మా, ఈ పూటకు పులుసు నువ్వు పెట్టేవే. ఈ లోపు ఈడేం పులుసు పెట్టేస్తాడు? జల్లికట్లు ఆంబోతో పరిగెడతావు, కూర్చో. రాజ్యం ఒక్కతే ఉంది, కాళ్ళు లాగేస్తున్నాయి, పట్టించుకుందామని. నీ కాళ్ళు అతను నొక్కుతాడులే, కూర్చో. ఆయన రాజ్యానికి సీరియల్స్ లో పడితే లోకమే తెలీదు. అబ్బే, సీరియల్స్ మానేసిందమ్మా, ఇప్పుడంతా కబడ్డీయే. రే బాచి, నీతో ఒక విషయం మాట్లాడాలరా. ఏంటన్నా? రే బాచి, మీ ఇద్దరు ఏవో ఆశయాల కోసం కష్టపడుతున్నారు బాచి.
మధ్యలో మేము వచ్చి మిమ్మల్ని కంగారు పెడుతున్నామేమో అని మేము కంగారు పడిపోతాం. అదేం లేదు. మీ ఆశ ముందు మా ఆశయాలు ఏం పెద్ద గొప్పవి కాదు నానా. లేదురా, మా ఆశలో ఏదో అత్యాశ ఉందనిపిస్తుంది. నీ మాట వినలేదు, నీకెక్కడో కోపం వచ్చినట్టుంది నాను. నీకెందుకు, నువ్వు 2 నిమిషాలు ఇలా కూర్చో. 3 నెలల్లో వార్త, 9 నెలల్లో సువార్త చెప్పేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు నానా. ఏంట్రా, నన్ను మీ అమ్మని చంపేస్తావా? చంపేడు వింటానా? అదంతే. ఏ మా నోటితో మేము చెప్పలేం. ఏ రేయ్, పిల్లల కోసం నువ్వు మీ ఆవిడ 2 నెలల్లో కలవకూడదు అంతే. మళ్ళీ ఏ ఏంటరా, నీకు మగ పిల్లలు పుడితే నేను చేస్తాను, ఆడపిల్ల పుడితే నేను చేస్తాను. అదేంటి అలా ఎవరు చెప్పారు? జ్యోతిష్యం చెప్పిందిరా. మన పంతులు గారు చెప్పిన జ్యోతిష్యం ఎప్పుడు తప్పలేదు. కాబట్టి నువ్వు మీ ఆవిడ పిల్లలు పుట్టే కార్యక్రమాన్ని 2 నెలల పాటు వాయిదా చేసుకోవాలి. ఊరుకోనా, ఈ రోజుల్లో కూడా ఊరిగా మూఢనమ్మకాలేంటే. ఎక్కడికే పురోంచుకుని వెళ్ళిపోతున్నావు అంటే రాజ్యం అక్కడ ఒక్కతే ఉంది కదా. నువ్వు ఇలాంటి మాటలు రామురా. చెల్లా చేతిలో పెట్టు, చెయ్యలగి. నువ్వు మీ ఆవిడ కలవట్లేదని మీ అమ్మాయి దొరికితే చెప్తున్నావు. ఏం చేసావుగా? సరే, నా మీద ఒట్టేసి కూడా వెళ్ళిపోతున్నాడండి వాడు. వాడు ఏమన్నా హుషారుగా వెళ్తున్నాడా? నీరసంగానే వెళ్తున్నాడు కదా, మరి వాడు లోపల సమాధానం చెప్పుకోవాలి కదా. రాజ్యం తలదూకుంటున్నావా? మీరేగా నీట్ గా రెడీ అయి నీట్ గా తల దూకోమన్నారు. ఇంకా దూకున్న చాలు కానీ ఆపే. ఏ జీవితం అడవి కాల్చిన వెన్నెలైపోయింది. సింగారించుకున్న కొచ్చారు చాలు కానీ నువ్వు ఎప్పుడు కట్టుకుంటావు? పాచారా పోయేది కట్టుకోపో. ఏ మీ అమ్మా నాన్న 2 నెలల వరకు పిల్లలు వద్దన్నారా? అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది ఇక్కడ నీకెలా తెలుసు? ఆ మాట సిద్ధాంతి చెప్పుంటారే. అవును, మా పంతులు చెప్పాడు, నీకెలా తెలుసు? ఆ పంతులు గారితో అలా చెప్పించింది నేనే. పచ్చి పాల మీద